మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్స్. ఇలాన్ మస్క్ ఇవాళ ఆల్మోస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ తో సమానంగా పవర్ఫుల్ అని చెప్పాలా, ఇంకా పవర్ఫుల్ యాక్చువల్ గా. వరల్డ్ వైడ్ బిజినెసెస్ మీద, వరల్డ్ వైడ్ పాలిటిక్స్ మీద హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఎలాన్ మస్క్ ఈజ్ అన్ ఎసెంట్రిక్ ప్రొఫెషనల్. ఎసెంట్రిక్ అంటే బట్ టెస్లాలో ఉండే యూనిక్ ఫీచర్స్ ఏంటి? మీరు చెప్పినట్టు ఇలా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, డ్రైవర్లెస్ కార్ గా పెట్టుకోవచ్చు. అది కాకుండా ఎందుకు ఒక టెస్లా ఇస్ లైక్ సో కూల్? టెస్లా ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ కార్స్. వాళ్ళు సస్టైనబుల్ రెన్యూబుల్ ఎనర్జీలో కూడా ఎంటర్ అయ్యారు. మీ ఇంటికి మొత్తం పవర్ ఇక్కడ నుంచి అమెరికా చేరుకోవడానికి మినిమం ఇప్పుడు మనకి 16-17 గంటలు పడుతుందంటే డైరెక్ట్ ఫ్లైట్స్ లో. గంటన్నర 2 గంటలు ఇలాగా మనం ఇతర దేశాలకి వెళ్ళగలగడం, అది ఇప్పుడు సాధ్యం కాబోతోంది ఇన్ ఫ్యూచర్ అని ఎక్కడో నేను చూశాను. క్వైట్ పాసిబుల్. ఎలాన్ మస్క్ ఇంకో కంపెనీ ఉంది, దాని పేరు ముందు ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్ చేశారు ఎలాన్ మస్క్ అండ్ హిస్ టీమ్. దట్ వాస్ కాల్డ్ హైపర్ లూప్. భూమి లోపల సొరంగాల్లా తవ్వి దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద వెహికల్స్ నడపడం. ఇదేంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, 370 మైల్స్ పర్ అవర్. ఫ్లైట్ అయితే ఒక గంటన్నర పడుతుంది. దీంట్లో మీరు 30 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. అసలు ఇంత సాహసాలు చేయడానికి ఎలాన్ మస్క్ ఎక్కడి నుంచి తనకంత రెవల్యూషనరీగా ఆలోచించి ఇది జరుగుతుందని నమ్మడం? ఐ వండర్ వేర్, అంటే ఎక్కడి నుంచి వచ్చుంటుంది? హీఈస్ ది CEO ఫర్ అబౌట్ 6 కంపెనీస్. ఇప్పుడు ట్విట్టర్ ఎక్విజిషన్ అయిపోయింది. హీ ఓన్స్ స్పేస్ ఎక్స్, హీ ఓన్స్ Neuralink. He still owns Tesla, lot of shares and complete influence over Tesla. ఇవన్నీ కాకుండా ఇప్పుడు బోరింగ్కో స్టార్ట్ చేశాడు. అండ్ హీ స్టార్టెడ్. సో ఒక్క మానవ మాతృడికి పాసిబుల్ కాదు అది. సో ఇప్పుడు మరి న్యూరాలింక్ ఐడియా ఏంటంటే, ఇలా ప్యారలైజ్ అయిపోయిన పేషెంట్స్ కి, కళ్ళు కనిపించని పేషెంట్స్ కి, చిన్నప్పటి నుంచి వినిపించిన వాళ్ళకి, వాళ్ళందరికీ కనిపించేటట్టు, వాళ్ళ చెవులు పనిచేసేటట్టు మన బ్రెయిన్ లో ఉన్న చిప్ కి ఒక వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది. ఆ వైర్లెస్ ఛార్జర్ మనం స్కాల్ప్ మీద పెట్టుకుంటే గ్రాక్ ఏమేమి చేసి పెడుతుంది మనకి? గ్రాక్ కూడా ChatGPT లాంటిదే. సో మీరు దాన్ని ఏమడిగినా ఎలాన్ మస్క్ కన్ను ఎక్కడుంది అంటే తన డ్రీమ్ ఏంటంటే, హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్ని అద్భుతమైన కథలు చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యపోతాం. అటువంటి ఒక పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ముఖ్యంగా గత 2-3 సంవత్సరాల్లో ఆయనే నన్ అదర్ దెన్ ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ నెట్వర్త్ ఎంత అంటే ఇప్పుడు 500 బిలియన్ కాదు, చెప్పడం కూడా కష్టం అనమాట. ఎన్ని సున్నాలు ఉన్నాయి మన ఇండియన్ కరెన్సీలో చెప్పడం కూడా కష్టం. అంతకంటే ఎక్కువగా ఆయన సృష్టించిన అద్భుతాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరూ ఊహించనివి. అంటే ఇక్కడ నుంచి బయలుదేరి న్యూజెర్సీకి మనం 1 గంటలో 2 గంటల్లో చేరుకోవచ్చు అంటే ఇమాజిన్. అలాగే మనం స్పేస్లోకి అలా వెళ్ళి ఆచెళ్ళి రావచ్చు అంటే ఆయన తప్ప ఎవ్వరూ అది కనుగొనలేకపోయారు. ఇది సినిమా కాదు, వాస్తవం. All about Elon Musk and his contributions to the world. I have with me industry technology expert అండ్ ఫోర్బ్స్ కాంట్రిబ్యూటర్. టెక్నాలజీ రంగంలో చాలా విశేషంగా పరిశోధన చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న జానకిరామ్ గారు ఉన్నారు. జానకిరామ్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ. ఇలాన్ మస్క్ ఇవాళ ఆల్మోస్ట్ యుఎస్ ప్రెసిడెంట్తో సమానంగా పవర్ఫుల్ అని చెప్పాలా, ఇంకా పవర్ఫుల్ యాక్చువల్గా? సమానం కాదు, బట్ హీఈస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. అది హీ హాజ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, జస్ట్ నాట్ ఆన్ అంటే యుఎస్ పాలిటిక్సే కాదు, వరల్డ్ వైడ్ బిజినెసెస్ మీద, వరల్డ్ వైడ్ పాలిటిక్స్ మీద హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు అసలు ఆయన చేసిన అద్భుతాల గురించి మాట్లాడదామని వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేశాం. బికాస్ యూ నో బెటర్ దెన్ ఆల్ ఆఫ్ అస్. మేమేదో సోషల్ మీడియాలో అక్కడక్కడ చూస్తాం, అందులో వాస్తవం ఎంత కాదు. సో ఎలాన్ మస్క్ ఈజ్ అన్ ఎసెంట్రిక్ ప్రొఫెషనల్. ఎసెంట్రిక్ అంటే హీ కెన్ స్వింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్. చాలా అన్ప్రెడిక్టబుల్. ఒక్కొక్కసారి తను చాలా ఫర్మ్గా కొన్ని డెసిషన్స్ తీసుకుంటాడు, ఒక్కొక్కసారి చాలా క్విక్గా వాటిని మార్చేస్తాడు. చాలా అన్ప్రెడిక్టబుల్ టెక్నాలజీ పర్సనాలిటీ. బట్ అట్ ది సేమ్ టైమ్ హీ ఈస్ వెరీ కమిటెడ్ అండ్ వెరీ ఫోకస్డ్ అండ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ సిగ్నిఫికెంట్. అంటే మ్యాన్ కైండ్కి పనికొచ్చే కొన్ని అద్భుతమైన ఇన్నోవేషన్స్ చేయాలన్న తపనతోనే కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటాడు. సో వెన్ వీ స్టెప్ బ్యాక్ అసలు చూస్తే కనుక 1971లో పుట్టాడు ఎలాన్ మస్క్. అండ్ హీ వాజ్ బోర్న్ ఇన్ సౌత్ ఆఫ్రికా టు అ కెనాడియన్ మోడల్. అండ్ దెన్ సౌత్ ఆఫ్రికాలో ఆ టైంలో పిల్లలందరూ ఆర్మీలో జాయిన్ అవ్వాలి, మిలిటరీలో జాయిన్ అవ్వాలి. దాన్ని అవాయిడ్ చేయడానికి హీ వెంట్ టు కెనడా. కెనడాలో క్వీన్స్ యూనివర్సిటీలో హీ డిడ్ హిస్ బ్యాచులర్స్ ఇన్ ఎకనామిక్స్. ఓకే. తర్వాత అక్కడి నుంచి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో హీ కంప్లీటెడ్ హిస్ బ్యాచులర్స్ ఇన్ ఫిజిక్స్. చేసి స్టాన్ఫర్డ్లో PhDకి జాయిన్ అయ్యి సెకండ్ డే డ్రాప్ అవుట్ అయిపోయాడు. ఓకే. జస్ట్ ది సెకండ్ డే. బికాజ్ అప్పట్లో తనకున్న బిలీఫ్ ఏంటంటే ఇంటర్నెట్ చాలా
పొటెన్షియల్ ఆపర్చునిటీ, నేను కాలేజ్లో పిహెచ్డి చదువుతూ టైం వేస్ట్ చేసుకోను, ఐ వాంట్ టు డూ సంథింగ్ విత్ ఇంటర్నెట్ అని జస్ట్ 2 daysలో పిహెచ్డి జాయిన్ అయ్యి స్టాన్ఫోర్డ్ నుంచి బయటకు వచ్చాడు. అందుకే ఐ కాల్ హిమ్ యాజ్ అన్ ఎసెంట్రిక్ ప్రొఫెషనల్. అది ఐ వండర్ స్టాన్ఫర్డ్లో పిహెచ్డి చేస్తున్న మిగతా వాళ్ళు ఏమనుకుంటారు చూసి మనం ఈ ఆపర్చునిటీ కోల్పోయామని. బట్ ఈజ్ అ విజనరీ ఇఫ్ యూ నోటీస్, అండ్ చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నారు ఆయన. అబ్సల్యూట్లీ. సో గోయింగ్ బ్యాక్ టు హిస్ జర్నీ, స్టాన్ఫోర్డ్ నుంచి బయటకు వచ్చాక హీ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ x.com. అది ఇవాళ ఎక్స్ కాదు, అది తనకి ఎక్స్ అన్న వర్డ్తో హీఈస్ అబ్సెస్డ్. తనకి ఒకలాంటి పిచ్చి x.com, ఎక్స్తో సంబంధించి. యంగెస్ట్ కిడ్ కూడా ఎక్సే కదా. ఎగ్జాక్ట్లీ. సో హీఈస్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ దట్ వర్డ్. సో హీ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ x.com, విచ్ ఈస్ మోర్ లైక్ అన్ ఆన్లైన్ బ్యాంక్ అండ్ పేమెంట్స్ ఆ రోజుల్లోనే. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 99 ఆ టైంకి. సో ఆ ఆన్లైన్ బ్యాంకింగ్ దాన్ని హీ యాక్చువల్లీ సోల్డ్ ఇట్ టు అనదర్ కంపెనీ కాల్డ్ కాన్ఫినిటీ. దెన్ ఇట్ బికేమ్ పేపాల్. అవును. సో పేపాల్ని ఈబే అక్వైర్ చేసింది. కానీ విచిత్రం ఏంటంటే వీటికన్నా ముందే హీ స్టార్టెడ్ ఏ కంపెనీ కాల్డ్ Zip2. ఇది ఎవరికి తెలియదు. Zip2 ఈజ్ హిస్ ఫస్ట్ వెంచర్ అలాంగ్ విత్ హిస్ బ్రదర్. సో ఆ Zip2 అన్నది ఏంటంటే ఇట్స్ లైక్ మన ల్యాండ్ లైన్ ఉన్న రోజుల్లో ఎల్లో పేజెస్ ఉండేవి చూడండి. అవునవును. అలాంటిది ఆన్లైన్ ఎల్లో పేజెస్ అనమాట. ఓకే, డైరెక్టరీ లాంటిది. ఎగ్జాక్ట్లీ. సో దాట్ వాజ్ హిస్ ఫస్ట్ వెంచర్ అలాంగ్ విత్ హిస్ బ్రదర్. దాన్ని కాంపాక్ ఆ రోజుల్లో ఎక్వైర్ చేసింది సమ్ $370 million. ఆ రోజుల్లో $370 million అంటే ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ mid-90s. సో అందులోంచి వచ్చిన దాన్ని హీ ఇన్వెస్టెడ్ ఇన్ పేపాల్. సో పేపాల్లో హీ బికేమ్ లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ CEOs. బట్ ఇంట్రెస్టింగ్లీ ద బోర్డ్ హ్యాస్ ఔస్టెడ్ హిమ్. అంటే దీనికి ఎవరితోనూ పడదు నార్మల్గా, బికాజ్ హిస్ డెసిషన్స్ ఆర్ వెరీ వెరీ ర్యాపిడ్లీ చేంజింగ్. సో పేపాల్ బోర్డ్తో తనకి పడలేదు. సో హీ వాజ్ యాక్చువల్లీ రిమూవ్డ్ ఫ్రమ్ పేపాల్. బట్ తను బయటకు వచ్చేసినా కూడా హీ రిటైన్ ది షేర్స్ ఆఫ్ పేపాల్, అండ్ వెన్ ఇట్ గాట్ ఎక్వైర్డ్ బై ఈబే హీ స్టిల్ మేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ. అదే. సో హీస్ అ విజనరీ అంటే, కానీ ఆ ఐడియాలు ఎక్కడి నుంచి తడతాయో అనిపిస్తుంది చూస్తే ఆయనకి. అంటే అలాంటి వాళ్ళు కేవలం మేధస్సు ఒకటే కాదు, దానికి మించింది ఏదో ఉందనిపిస్తుంది. ఇప్పుడు టెస్లా కార్ కూడా మనకి ఇండియా వచ్చేసింది. సో డ్రైవర్లెస్ కార్ అప్పుడు చైనాలో వింటూ ఉండేవాళ్ళం ఎప్పుడో రీల్స్లో చూసి. బట్ ఇప్పుడు డ్రైవర్లెస్ కార్ ఇస్ అ రియాలిటీ, అందరికీ అందుబాటులో ఉండేలాగా వచ్చేసింది. రైట్. సో ఇంట్రెస్టింగ్లీ ఆఫ్టర్ పేపాల్ హిస్ నెక్స్ట్ వెంచర్ వాజ్ టెస్లా. 2004లో హీ జాయిన్ యాజ్ చైర్మన్. సో టెస్లా యాక్చువల్గా ఏంటంటే అది ఇట్స్ మోర్ ఆఫ్ ఏ హై అండ్ కంప్యూటర్ ఆన్ వీల్స్. అవును. అంటే దాంట్లో ఇంజిన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ కంప్యూటర్. దాని టెక్నాలజీ అంతా AI డ్రివెన్, అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆ రోజుల్లోనే. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2014. ఆ రోజుల్లోనే ఒక ఛార్జ్తో 270 miles ఇచ్చేది, విచ్ వాజ్ రివల్యూషనరీ ఆ టైంలో. సో అండ్ టెస్లా ఆల్సో హ్యాడ్, మన ఇప్పుడు ఫోన్లో ఎలా మీకు ఆండ్రాయిడ్ అప్డేట్ అవుతుందో ఆటోమేటిక్గా, సాఫ్ట్వేర్ ద్వారా ఫోన్ కార్ ఫీచర్స్ని మార్చేయగల క్యాపబిలిటీ తీసుకొచ్చాడు. ఓహో, అది ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్. అంటే ఫర్మ్వేర్ అప్డేట్స్ ఓవర్ ది ఎయిర్ అంటారు. సో మీరు కార్ పార్క్ చేస్తున్నప్పుడు కార్ అప్గ్రేడ్ అయిపోతుంది. ఓహో, ఎలా అయితే iOS 16, 17, 18, 20 అలా ఐఫోన్లో అవుతుందో, సో వాటితో పాటు కొత్త ఫీచర్స్ వస్తాయి. దాంతో పాటే వచ్చింది FSD, అంటే ఫుల్లీ సెల్ఫ్ డ్రివెన్ కార్. సో ఈ ఫుల్లీ సెల్ఫ్ డ్రివెన్ కార్ కూడా అన్లాక్ చేయాలి. అంటే టెస్లా ప్రతి కస్టమర్కి FSD ఫీచర్ రాదు. సో కార్ కొన్నాక మీరు సాఫ్ట్వేర్కి సబ్స్క్రైబ్ చేసినట్టు యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు సాఫ్ట్వేర్ టు అన్లాక్ FSD. సో అందుకే ఐ కాల్ టెస్లా కార్స్ యాజ్ కంప్యూటర్స్ ఆన్ వీల్స్. దే ఆర్ మోర్ ఆఫ్ కంప్యూటర్స్ దాన్ అన్ ఆటోమొబైల్. అంటే ఆ కార్ని కావాలంటే నడుపుకోవచ్చు, లేదు డ్రైవర్లెస్ కార్గా చేయాలంటే మీరు అది FSDకి సబ్స్క్రైబ్ చేయాలి. దానికి మంత్లీ ఫీ ఉంటుంది. సో చాలా తెలివిగా ఆలోచించి దాని ఒక బిజినెస్ ప్రపోజిషన్గా కన్వీనియన్స్, లగ్జరీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నార్మల్గా కార్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఒకేసారి అమ్మేస్తారు, దాని తర్వాత ఏమీ రెవెన్యూ ఉండదు, రికరింగ్ రెవెన్యూ ఉండదు. బట్ టెస్లా ఇస్ ది ఫస్ట్ కంపెనీ టు హ్యావ్ రికరింగ్ రెవెన్యూ బేస్డ్ ఆన్ సాఫ్ట్వేర్ ఈవెన్ ఆఫ్టర్ సెల్లింగ్ ది కార్. రైట్. అది చాలా రివల్యూషనరీ. అండ్ దెన్ ఈ మధ్యలోనే ఇండియాలో వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ Y. మొన్న బాంబేలో ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఓపెన్ చేశారు. బట్ మన ఇండియాలో ఉన్న ఇంపోర్ట్ డ్యూటీస్, ట్యాక్సెస్ ఇవన్నీ కలిపితే 60 lakhs ఇస్ ది ఎంట్రీ లెవెల్ టెస్లా కార్. చాలా ఎక్స్పెన్సివ్. మనకి 60 lakhs పెడితే యూ కెన్ యాక్చువల్లీ గెట్ BMW అండ్ ఇంకొక చైనీస్ కంపెనీ ఉంది BYD అని, దట్ ఈస్ గివింగ్ ఎ టఫ్ కాంపిటీషన్ టు టెస్లా. సో ఇండియాలో ఇంతవరకు వచ్చింది చాలా లూక్ వామ్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు. టెస్లాకి
బికాజ్ ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్స్ ఉన్నారు EVs కాబట్టి. చాలా ఉన్నాయి. ప్లస్ ఇండియాలో ఫుల్లీ సెల్ఫ్ డ్రివెన్ లాంచ్ చేయలేరు, మన ఇరుకు వీధుల్లో నడపడం చాలా కష్టం ఆటోమేటిక్ సెల్ఫ్ డ్రివెన్ కార్స్. అది. సో ఓన్లీ 600 కార్స్ సిన్స్ జూలై విచ్ ఈస్ వెరీ వెరీ లో. ఇంత బాగా అఫ్లూయెంట్ కంట్రీ అని చెప్పొచ్చు, అంటే అఫ్లూయెంట్ పీపుల్ ఉండే కంట్రీ అయినా బికాజ్ పేదరికం ఉన్నా కూడా మనకి డబ్బులు బాగా స్పెండింగ్ Right. కెపాసిటీ పెరిగిపోయింది. ఇప్పుడు 30-40 లక్షలు ఈజీగా పెట్టేస్తారు మధ్యతరగతి వాళ్ళు కార్లకి. అలాంటిది బాంబేలోనే 60 లాంచ్ లక్షలవి. అయ్యాక 600 కార్స్ కన్నా ఎక్కువ సేల్ అవ్వలేదు. ఎందుకంటే BMW ఇవన్నీ దే ఆర్ స్టిల్ అవైలబుల్ ఫర్ ద సేమ్ కాస్ట్. రైట్. సో టెస్లా ఇన్ ఇండియా ఇస్ స్టిల్ యట్ టు పికప్. అంటే అది లగ్జరీ ఐకర్ గా చూడలేదు BMW లాగా. రైట్, ఎగ్జాక్ట్లీ, అది మెయిన్ థింగ్. రైట్. సో బట్ టెస్లాలో ఉండే యూనిక్ ఫీచర్స్ ఏంటి? మీరు చెప్పినట్టు ఇలా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, డ్రైవర్లెస్ కార్గా పెట్టుకోవచ్చు. అది కాకుండా ఎందుకు ఒక టెస్లా ఇస్ లైక్ సో కూల్? టెస్లా అనేది యుఎస్లో ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. టెస్లా కొనుక్కోవడం అనేది అంటే యంగర్ జనరేషన్కి అదొక కూల్ గ్యాడ్జెట్. ఇట్స్ మోర్ దాన్ ఏ కార్. సో అదొక స్టేటస్ సింబల్, అదొక కూల్ టెక్నికల్ విజర్డరీ. సో అది పార్క్ చేసి ఉన్న ఇంటిని చూస్తే ఓ వీళ్ళు టెస్లా నడుపుతున్నారని ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది అది. అవును, అవును. అదొకటి. తర్వాత దాంట్లో ఉన్న ఫీచర్స్, అంటే మీరు నార్మల్గా కార్ కొనేటప్పుడు డిసైడ్ చేసుకునే ఫీచర్స్ తర్వాత మారి బెటర్ అవుతున్న కొద్దీ యుల్ యాక్చువల్లీ ఫీల్ గుడ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ టెస్లా. ప్లస్ దాంట్లో ఆటో పైలట్ మోడ్ అని ఉంటుంది. అంటే మన క్రూజ్ ఉంటుంది చూడండి, మన టిపికల్ కార్స్లో క్రూజ్కి నెక్స్ట్ లెవెల్ ఆటో పైలట్. సో హైవే మీద అది ఆటోమేటిక్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది అండ్ ఇట్ కెన్ స్టాప్ ఎట్ ఎమర్జెన్సీస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో చాలా పవర్ఫుల్ అటానమస్ వెహికల్ అనమాట అది. అండ్ టెస్లా ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ కార్స్. వాళ్ళు సస్టైనబుల్ రెన్యూబుల్ ఎనర్జీలో కూడా ఎంటర్ అయ్యారు. అంటే మీ ఇంటికి మొత్తం పవర్ దే కెన్ ప్రొవైడ్ విత్ సోలార్ ప్యానెల్స్ అండ్ హైలీ రీఛార్జబుల్ పవర్ఫుల్ బ్యాటరీస్. అవును. సో వీటిలన్నిటితోనూ టెస్లా హ్యాస్ బికమ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ దే ఆర్ ది ఫస్ట్ వన్ టు ఛాలెంజ్ ట్రెడిషనల్ కార్ మేకర్స్ ఇన్ డెట్రాయిట్. అంటే ఫోర్డ్నే కాదు, టొయోటానే కాదు, టాప్ 3 ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ని టెస్లా ఛాలెంజ్ చేసింది, అబ్బా, విచ్ ఈస్ వెరీ యూనిక్. ఇదంతా ఎలాన్ మస్క్ విజన్తో జరిగింది. విజన్. అండ్ హిస్ విజన్ ఈజ్ కార్స్ షుడెంట్ కన్జ్యూమ్ సో మచ్ ఆఫ్ ఫ్యూయల్. అవి ఫాస్ట్గా ఉండాలి, ఎలక్ట్రిక్గా అయి ఉండాలి, లెస్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఆన్ ఎర్త్. సో టెస్లాతో పాటు ఇప్పుడు వీఆర్ హియరింగ్ దట్ హీఈస్ యాక్చువల్లీ అబౌట్ టు సెండ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా టు ఎనీ కంట్రీ టు ద యుఎస్ ఆర్ యుఎస్ టు ఎనీ కంట్రీ విత్ ఇన్ అవర్స్. దానికి రిలేటెడ్ కంపెనీ ఎలాన్ మస్క్ విజన్ అనేది స్పేస్ ఎక్స్. సో స్పేస్ ఎక్స్, అందులో కూడా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎక్స్ ఆబ్సెషన్తో దానికి స్పేస్ ఎక్స్ అని పెట్టుకున్నాడు. అండ్ అగైన్ హిస్ విజన్ ఈజ్ మార్స్లో మనం కాలనీలు కట్టుకోవాలి. అంతే. అది అంటే మనకి ఇప్పుడు ఏదో నవ్వుకుంటాం కానీ నిజం అది సాధ్యం. ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ స్పేస్ ఎక్స్ ఈజ్ రివల్యూషనరీ. నాసా which is the gold standard for space exploration is SpaceX's first customer. NASA and SpaceX work very closely and they created a lot of capsules, and a Dragon capsule అని ఉంది that actually took the astronauts from Earth to International Space Station. మొన్న సునీత విలియమ్స్ గారిని కూడా తీసుకొచ్చింది Exactly. మన స్పేస్ ఎక్స్. Exactly. రైట్. Which బోయింగ్ కుంటూ. రైట్. యాక్చువల్లీ రైట్. సో సునీత విలియమ్స్ ఓవరాల్ జర్నీలో స్పేస్ ఎక్స్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ తన డ్రీమ్ ఏంటంటే మనం యుఎస్ వెళ్ళినట్టుగా వీ షుడ్ బి ఏబుల్ టు గో టు మార్స్ కాలనైజేషన్ అనేది ఎలాన్ మస్క్స్ డ్రీమ్. అండ్ హీఈస్ గెటింగ్ క్లోజర్ టు దాట్. ఇప్పుడు ప్రపంచంలో లాంచ్ అయిన శాటిలైట్స్లో మోర్ దాన్ 60% స్పేస్ ఎక్స్ నుంచి లాంచ్ అయినవే, విచ్ ఈజ్ సిగ్నిఫికెంట్. సో వాళ్ళు క్రియేట్ చేసిన రాకెట్సే కాదు, క్యాప్సూల్సే కాదు, మనుషుల్ని కూడా పోర్ట్ చేయగలిగే డ్రాగన్ క్యాప్సూల్ అని ఉంది. ఇవన్నీ చాలా ఇన్నోవేటివ్. అండ్ ఫస్ట్ టైం అంటే ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ కాకుండా ఒక ప్రైవేట్ ఫర్మ్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం, ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళడం, ఐఎస్ఎస్ డాకింగ్ అంటారు, సో అది చేయడం, ఇవన్నీ పాసిబుల్ అయింది స్పేస్ ఎక్స్ ద్వారా. సో స్పేస్ ఎక్స్ ఈజ్ లైక్ అ బెంచ్ మార్క్ ఫర్ ప్రైవేట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. అసలు ఎవరు కనివిని ఎరుగని విషయం అసలు. రైట్. అక్కడ కూడా కబ్జా చేయడం అన్నది. రైట్, అబ్సల్యూట్లీ. కానీ అంటే బట్ దానితో పాటు వచ్చే ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చరల్ థింగ్స్, ఇప్పుడు స్పేస్ బండి రెడీ అయిపోతే మనం వెళ్ళడం కాదు కదండి, ఒక మనుషుల్ని ప్రిపేర్ చేయడం మొదలుకొని. సో ఇదంతా ఆలోచించే చేసుంటారా ఇది స్పేస్ ఎక్స్ ఒక ప్రాజెక్ట్గా? యా, అంటే ఎలాన్ మస్క్ చిన్నప్పటి నుంచి హీ హాస్ బీన్ వెరీ క్యూరియస్ అబౌట్ స్పేస్ అండ్ హీ డ్రెమ్ట్ ఆఫ్
గోయింగ్ టు మార్స్ యాజ్ అ కిడ్. చిన్నప్పటి నుంచే తన డ్రీమ్ మార్స్లో కాలనైజేషన్, మార్స్కి తను ట్రావెల్ చేయాలని. కంప్లీట్లీ రివల్యూషనరీ. అంటే మన ఇస్రోయే కాదు, నాసా, ఇవన్నీ గవర్నమెంట్ ఫండెడ్ అండ్ చాలా లిమిటెడ్ గా ఫంక్షన్ అయ్యావి. అదేదో ఒక ఎక్స్పెడిషన్ లా అవే ఫ్రమ్ లైఫ్ అన్నట్టు చూసాను దాన్ని. రైట్. ఇప్పుడు ఈయన దాన్ని పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్టు తీసుకొచ్చాడు. ఎగ్జాక్ట్లీ రైట్. బట్ సో అది సాధ్యం అంటారా జానకిరామ్ గారు? దట్ ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా చేరుకోవడానికి మినిమం ఇప్పుడు మనకి 16-17 గంటలు పడుతుందంటే డైరెక్ట్ ఫ్లైట్స్లో. బట్ ఒక గంట లేదు 23 నిమిషాలు, ఆ గంటన్నర 2 గంటలు ఇలాగ మనం ఇతర దేశాలకి వెళ్ళగలగడం, అది ఇప్పుడు సాధ్యం కాబోతోంది ఇన్ ఫ్యూచర్ అని ఎక్కడో నేను చూశాను. క్వైట్ పాసిబుల్. ఇప్పుడు దానికన్నా ముందు ఎలాన్ మస్క్ ఇంకో కంపెనీ ఉంది, దాని పేరు బోరింగ్ అండ్ కో. సో దాని ఐడియా ఏంటంటే, ఇంతకు ముందు ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్ చేశారు ఎలాన్ మస్క్ అండ్ హిస్ టీమ్. దట్ వాస్ కాల్డ్ హైపర్ లూప్. హైపర్ లూప్ ఏంటంటే భూమి లోపల సొరంగాల్లా తవ్వి దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద వెహికల్స్ నడపడం. సో మనకి అండర్ గ్రౌండ్ రైలు లాగా కాదు. అంటే రైలు అయితే ఇంకా అది గ్రావిటీ మీదే డిపెండ్ అయ్యి వెళ్తుంది. బట్ ఇదేంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో చాలా ఫాస్ట్గా వెళ్తుంది, 370 miles/hour, విచ్ ఈజ్ అంటే అసలు చాలా ఫాస్ట్ అనమాట అది. సో హైపర్ లూప్ ఎక్స్పెరిమెంట్ తర్వాత హీ డిసైడెడ్ ఈ హైపర్ లూప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే కమర్షియలైజ్ చేయాలి, కన్జ్యూమర్స్, నార్మల్ ప్యాసింజర్స్ కూడా ఉపయోగపడాలని చెప్పి హీఈస్ నౌ కన్స్ట్రక్టింగ్ సంథింగ్ కాల్డ్ బోరింగ్ అండ్ కో. అది లాస్ వేగస్లో ఆల్రెడీ టెస్ట్ చేశారు. దానివల్ల శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ వేగస్ 30 minutesలో ట్రావెల్ చేయొచ్చు. మామూలుగా ఎంతసేపు పడుతుంది? 370 kilometers అండి అది. So 370 miles to be precise. So it depends on your car's ability and all of that. Flight అయితే గంటన్నర పడుతుంది, 1 hour ఈజీగా పడుతుంది, 1 hour 25 minutes. దీంట్లో మీరు 30 minutesలో వెళ్ళిపోవచ్చు. అదే ఫ్లైట్ అవి ఎక్కి అవన్నీ లేకుండా ఏం లేకుండా. దిస్ ఇస్ కంప్లీట్లీ అండర్ గ్రౌండ్. దీని మెకానిజం కూడా మళ్ళీ స్పేస్ ఎక్స్ నుంచి వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్సే కాదు, ఎక్స్పెరిమెంట్సే కాదు, అవి కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్కి తీసుకొస్తున్నారు, విచ్ ఈస్ రియల్లీ బిగ్. ఇప్పుడు ఆల్రెడీ లాస్ వేగస్లో నడుస్తుంది అది. లాస్ వేగస్లో మీకు కన్వెన్షన్ స్ట్రిప్ అని ఉంటుంది, అంటే చాలా హోటల్స్, చాలా కన్వెన్షన్ సెంటర్స్ ఒకదాని పక్కన ఇంకోటి ఉంటాయి, కానీ మనం నడవడానికి 25-30 minutes పడతాయి. దానికి కంప్లీట్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ప్రొవైడెడ్ బై ఎలాన్ మస్క్ బోరింగ్ కో. సో నా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఈ కాంబినేషన్, అంటే బోరింగ్ కోలో వాళ్ళు చేసే ఈ హైపర్ లూప్ పైలట్స్ ప్లస్ స్పేస్ ఎక్స్లో వాళ్ళు చేసిన ఇన్నోవేషన్స్ తీసుకొస్తే కనుక కమర్షియల్ ఫ్లైట్స్ కూడా చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేయగలవు. అబ్బా, అంటే అంత ఫాస్ట్గా ట్రావెల్ చేసే టెక్నాలజీ వస్తుంది. అబ్సల్యూట్లీ. సో బహుశా కొన్ని గంటల్లోనే మనం ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ దీన్ని అందరికీ అందుబాటులో తెచ్చే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అన్నది, అది ఇస్ దట్ సంథింగ్ ఆన్ హిస్ మైండ్ ఎట్ ఆల్? బికాస్ టెస్లా ఇప్పుడు అందరు కొనలేరు మీరు అన్నట్టు. ఇట్స్ స్టిల్ ఇన్ ద ఒక క్రీమ్ సెగ్మెంట్లోనే వర్తింపజేస్తున్నారు. టెస్లా యూఎస్లో చాలా ఈజీ అండి ఎఫర్ట్ చేయడం. ఇప్పుడు ఎప్పటి నుంచైనా, అంటే స్టార్టింగ్ నుంచే టెస్లా వాజ్ కాంపిటేటివ్. కానీ మనకి ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఫారిన్ కార్స్ని 100% ఇంపోర్ట్ డ్యూటీ పెట్టి దాన్ని చాలా ఎక్స్పెన్సివ్ చేస్తాం మనం. బట్ అదర్వైజ్ టెస్లా ఈజ్ నాట్ యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్. అదే ఇండియాలో ఎక్స్పెన్సివ్ అది. బట్ సేమ్ మోడల్ మీరు యూఎస్లో ఇట్ ఈస్ అబౌట్ 22 lakhs ఆర్ సంథింగ్. బట్ ఇండియాలో మనకి చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎలాన్ మస్క్ను ఇండియా గవర్నమెంట్కి చాలా డిస్కషన్స్ అయ్యాయి. సో ఇనీషియల్గా దే వాంటెడ్ టెస్లా టు మ్యానుఫ్యాక్చర్ కార్స్ ఇన్ ఇండియా. అలా చేస్తే కనుక కాస్ట్ చాలా తగ్గుతుంది. అంటే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో టెస్లా కార్స్ ఇండియాలోనే, ఇప్పుడు ఫోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది చెన్నైలో, చాలా సుజుకి ఈజ్ పార్ట్నరింగ్ విత్ మారుతి. సో ఇవన్నీ ఇండియాలో అవుతున్నాయి. సో ఇండియన్ గవర్నమెంట్ వాంటెడ్ ఎలాన్ మస్క్ టు మ్యానుఫ్యాక్చర్ కార్స్ ఇన్ ఇండియా అండ్ సెల్ విత్ ఇన్ ఇండియా. అప్పుడు మనకు చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండేది. అవును. బట్ హీఈస్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. చైనా నుంచి చేస్తామంటే ఇండియా ఒప్పుకోలేదు. సో నౌ హీఈస్ యాక్చువల్లీ బ్రింగింగ్ ఇట్ ఫ్రమ్ బ్రెజిల్ అండ్ అదర్ కంట్రీస్. సో అది 100% ఇంపోర్టెడ్ కార్ కాబట్టి మనకి అంత ఎక్స్పెన్సివ్ అవుతుంది. బట్ మీరన్న ఈ సూపర్ ఫాస్ట్ ట్రావెల్, వెదర్ ఇట్స్ బోరింగ్ కో ఆర్ ఇది, అది అందరికీ సామాన్యులకు అందుబాటులో ఉండడం ఆయన విజనా, లేక కొంతమందికి అందుబాటులో ఉన్న ఒక ఐడియా ముందు అసలు ప్రవేశపెడితే అది ఇవాల్వ్ అయ్యి డెవలప్ అవుతుంది అనుకుంటారు? సో ఎలాన్ మస్క్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ కమర్షియలైజింగ్ అండ్ మేకింగ్ ఇట్ ఎఫోర్డబుల్. అది కాబట్టి తన విజన్. బట్ టెక్నాలజీలో ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్లో ఒక థ్రెషోల్డ్తో స్టార్ట్ అవుతుంది, ఒక లిమిట్తో. అది అందరికీ అందుబాటులో ఉండదు. బట్ అది ఎప్పుడైతే మాస్ అడాప్షన్ మొదలవుతుందో ఇట్ విల్ బికమ్ యాక్సెసిబుల్.
సో ఇప్పుడు ఈ బోరింకో ప్రాజెక్ట్ అనేది యుఎస్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్. లాస్ వేగస్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఫుల్ పర్మిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆ పైలట్ ప్రాజెక్ట్ని వాళ్ళు మొత్తం ఎక్స్పాండ్ చేస్తున్నారు. అలాగే లాస్ ఏంజలస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో. అసలు ఇంత సాహసాలు చేయడానికి ఎలాన్ మస్క్ ఎక్కడి నుంచి తనకంత, అంటే చాలా మంది ధనికులు మనం అమెరికాలో చూసాం, గతంలో కూడా పెద్ద పెద్ద కేస్ స్టడీస్ చూసాం, విజనరీస్ చూసాం, కానీ ఇంత రెవల్యూషనరీగా ఆలోచించి ఇది జరుగుతుందని నమ్మడం, ఐ వండర్ వేర్, అంటే ఎక్కడి నుంచి చుట్టూ దానికి. సో ఎలాన్ మస్క్ ఫిలాసఫీ ఏంటంటే డ్రీమ్ బిగ్ అండ్ హ్యావ్ ఇనఫ్ రిసోర్సెస్. నేను మైక్రోసాఫ్ట్లో వర్క్ చేశాను అండ్ మైక్రోసాఫ్ట్లో మాకు మా లీడర్షిప్ ప్రిన్సిపల్ ఒకటి ఉండేది, వెన్ యు ఆర్ ప్లానింగ్ డోంట్ అజ్యూమ్ యూ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్. అంటే మీకు డబ్బులు లిమిటేషన్స్ కాదు, రిసోర్సెస్ లిమిటేషన్ కాదు, మీకు ఇన్ఫినిట్ టీమ్ సైజ్ ఉంది, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీ చేతిలో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఏం చేయగలరో ఆలోచించి ప్లాన్ రాయండి. అంటే డ్రీమ్ రియల్లీ బిగ్. ఆ తర్వాత దాన్ని ప్రజెంట్ చేయండి, మేము చెప్తాం అది పాసిబుల్లో కాదో, మీకు ఏం కావాలో మేము ఇస్తాం. కానీ ప్లానింగ్ అప్పుడు మాత్రం ఎటువంటి లిమిటేషన్స్, ఎటువంటి కాన్స్ట్రెంట్స్ లేకుండా ప్లాన్ రాసుకోండి, యాజ్ ఇఫ్ యూ హ్యావ్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఇన్ ది వరల్డ్. అండ్ యూ థింక్ అందరం కూడా అలాగే చేయాలంటారా? యాక్చువల్గా అది దట్ ఈస్ ది రైట్ వే. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నా సరే మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మనకున్న కాన్స్ట్రెంట్స్తోనూ మనకున్న లిమిటేషన్స్తోనూ మనం మొదలెడతాం. అమ్మో నాకు ఇది రాదు, నా దగ్గర ఇది లేదు, అలాంటి థాట్ ప్రాసెస్తో మన లిమిటేషన్స్ని మనం కన్సిడర్ చేసి మనం ప్లాన్ రాసుకుంటాం. అవును. దానివల్ల ఏమవుతుందంటే మనం చాలా చిన్నగా ఆలోచిస్తాం. బట్ సపోజ్ మీరు రిటైర్ అయిపోయారు అనుకుందాం, మీ దగ్గర 50 crores ఉన్నాయి, మీ కింద పని చేయడానికి కొన్ని వేల మంది ఉన్నారు, డబ్బులు ప్రాబ్లం కాదు, మనుషులు ప్రాబ్లం కాదు, మ్యాన్ పవర్ ప్రాబ్లం కాదు, మీరు ఏం చేయగలరు? అదే ఐడియల్ పారాడైమ్ అది. సో ఎలాన్ మస్క్ థాట్ ప్రాసెస్ అలాగే ఉంటుంది. ఎలాన్ మస్క్ ఫిలాసఫీ ఏంటంటే నేను ఇన్వెస్ట్ చేసిన ప్రతి డాలర్కి నాకు $10 రిటర్న్ కావాలి, దాన్ని నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేసి లిమిటేషన్స్ లేకుండా నా డ్రీమ్స్ని రియాలిటీ చేసుకోవాలి. అద్భుతం. సో ఎలాన్ మస్క్ ఈజ్ నెవర్ కాన్స్ట్రెయిన్డ్. ఇప్పుడు మనలాగా ఆలోచించే మనిషి కాదు. ఒకలా చూస్తే సూపర్ మ్యాన్ ఆయన. హీఈస్ అంటే ఒకసారి ఆలోచించండి, ఎట్ ఏ టైమ్ హీఈస్ ది CEO ఫర్ అబౌట్ 6 companies. ఇప్పుడు ట్విట్టర్ ఎక్విజిషన్ అయిపోయింది, హీ ఓన్స్ ట్విట్టర్, హీ ఓన్స్ స్పేస్ ఎక్స్, హీ ఓన్స్ న్యూరాలింక్, మనం ఇంకా దాని గురించి మాట్లాడుకోలేదు. అదే నెక్స్ట్ అదే కదా. హీ స్టిల్ ఓన్స్ టెస్లా, లాట్ ఆఫ్ షేర్స్ అండ్ కంప్లీట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ టెస్లా. ఇవన్నీ కాకుండా ఇప్పుడు బోరింకో స్టార్ట్ చేశాడు అండ్ హీ స్టార్టెడ్ XAI, గూగుల్కిను ఓపెన్ ఏఐకి కాంపిటీషన్ ఇవ్వడానికి. అండ్ హీ ఓన్స్ ఎ మోడల్ కాల్డ్ గ్రాక్ అండ్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఏఐని చాలా డెమోక్రటైజ్ చేసి జనాలకు దగ్గరగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. సో ఈ అన్ని కంపెనీస్లోనూ ఎట్ ఏ టైమ్ హీఈస్ ది CEO. సో ఒక్క మానవ మాతృడికి పాసిబుల్ కాదు అది. అవును. ఇన్ని కంపెనీస్ని హ్యాండిల్ చేయడం, అన్నిటినీ సక్సెస్ఫుల్గా రన్ చేయడం, అన్నీ ప్రాఫిటబుల్. అండ్ ఇవన్నీ కాకుండా డొనాల్డ్ ట్రంప్తో గవర్నమెంట్ పాలసీస్, ఈ గవర్నెన్స్ గురించి అడ్వైజరీలో ఉండడం. సో హీఈస్ సంథింగ్ వెరీ యూనిక్. అద్భుతం అండి, అసలు అది వింటుంటేనే ఇట్స్ సో ఇన్స్పైరింగ్ నిజంగా. సో ఇప్పుడు మరి న్యూరాలింక్, లెట్స్ టాక్ అబౌట్ న్యూరాలింక్ అన్నది ఆయనకి, అంటే ఇంత స్టార్ట్ చేస్తూ కూడా ఇంకా కూడా ఇంకోటి ఏదో చేయాలనే ఒక రైట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? సో న్యూరాలింక్ అనేది స్ట్రైట్ అవుట్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్. కరెక్ట్. సో ఎలాన్ మస్క్ యాజ్ ఎ కిడ్ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ సైన్స్ ఫిక్షన్. తనకి అంటే సూపర్ మ్యాన్, సూపర్ పవర్స్లో ఉండేవి నిజం చేయాలన్న తపన చాలా ఎక్కువ. సో ఈ పారాప్లెజిక్ అండ్ క్వాడ్రాప్లెజిక్ అంటారు చూడండి, అంటే పెరాలిసిస్ వచ్చిన వాళ్ళు, టార్సో నుంచి కిందకి పనిచేయని వాళ్ళు, వాళ్ళ చేత అద్భుతాలు చేయించడం ఎలాన్ మస్క్ డ్రీమ్. ఎలాన్ మస్క్ చిన్నప్పటి నుంచి సైన్స్ ఫిక్షన్, సూపర్ మ్యాన్ పవర్స్ని, సూపర్ హ్యూమన్ పవర్స్ని నిజం చేయడం తన ప్యాషన్. సో పారాప్లెజిక్ అండ్ క్వాడ్రాప్లెజిక్ పేషెంట్స్ ఆర్ వెరీ లిమిటెడ్, అంటే వాళ్ళ బాడీ మూవ్మెంట్స్ కూడా చాలా తగ్గిపోతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఊపిరిలో నాగార్జున ఈజ్ పారాప్లెజిక్. సో హీ కెనాట్ రియలీ యూజ్ హిజ్ హ్యాండ్స్ ఆర్ లిమ్స్, చాలా కష్టం. కానీ అలాంటి వాళ్ళ చేత వాళ్ళ బ్రెయిన్ పవర్ చాలా ఉంటుంది, రైట్? అండ్ దే ఆర్ ఫిజికల్లీ కన్స్ట్రైన్డ్, అంటే వాళ్ళకి వాళ్ళ లిమ్స్ కదలవు, వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయవు, కానీ మెంటల్గా వాళ్ళు చాలా యాక్టివ్, దే కెన్ డూ వండర్స్. సో అలాంటి వాళ్ళకి కంప్యూటర్స్ని కంట్రోల్ చేసే పవర్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక కాన్సెప్ట్తో
న్యూరాలింక్ తీసుకొచ్చాడు. న్యూరాలింక్ ఐడియా ఏంటంటే ఇలా ప్యారలైజ్ అయిపోయిన పేషెంట్స్కి, కళ్ళు కనిపించని పేషెంట్స్కి, చిన్నప్పటి నుంచి పుట్టుగుడ్డు అంటారు చూడండి అలాంటి వాళ్ళకి, చిన్నప్పటి నుంచి వినిపించిన వాళ్ళకి, వాళ్ళందరికీ కనిపించేటట్టు, వాళ్ళ చెవులు పనిచేసేటట్టు, వాళ్ళ థాట్స్తో కంప్యూటర్ని కంట్రోల్ చేసేటట్టు చేయడం న్యూరాలింక్ ప్రాజెక్ట్ ఎయిమ్. సో దానికి ఐడియా ఏంటంటే N1 అని ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ని R1 అని ఒక రోబోట్ బ్రెయిన్లో స్లోగా ఇంప్లాంట్ చేస్తుంది. ఇంప్లాంట్ చేశాక మనం ఐఫోన్ వైర్లెస్ ఛార్జర్లు ఎలా పెట్టుకుంటామో మన బ్రెయిన్లో ఉన్న చిప్కి ఒక వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది. ఆ వైర్లెస్ ఛార్జర్ మనం స్కాల్ప్ మీద పెట్టుకుంటే లోపల ఉన్న చిప్కి ఉన్న బ్యాటరీ ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. అండ్ ఆ చిప్కి ఒక 1024 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రోడ్స్ మన బ్రెయిన్లో స్ప్రెడ్ అయ్యి ఈ న్యూరాన్స్ ఏవైతే కళ్ళ నుంచి బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తాయో, చెవుల నుంచి బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తాయో, వాటిని అన్నిటినీ కంట్రోల్ చేయడం మొదలెడతాయి. ఇది నిజమైన సైన్స్ ఫిక్షన్. ఇస్మార్ట్ శ్రంకర్ చూసిన వాళ్ళకి గుర్తొస్తుంది. దిస్ ఈజ్ రియాలిటీ. సో ఒకసారి ఆ చిప్ ఇంప్లాంట్ చేశాక దాని అడ్వాంటేజ్ ఏంటంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే మీరు కంప్యూటర్లో కర్సర్ని ఈ రోజులు మూవ్ చేయాలంటే మీరు మౌస్ వాడాలి, ట్రాక్ ప్యాడ్ వాడాలి. బట్ మీరు థాట్స్తో కర్సర్ని మూవ్ చేయగలిగితే, ఈ కర్సర్ ఇక్కడికి మూవ్ అయ్యి డబుల్ క్లిక్ అయితే బాగుండు అనుకుంటే అయిపోతుంది. అది పూర్వం మాంత్రికులకి ఉండేది అది, అలాంటి శక్తి. దీని ప్రోడక్ట్ పేరు వచ్చి టెలిపతి. ప్రోడక్ట్ పేరు టెలిపతి. అది రైట్. సో ఈ N1 చిప్ ఇంప్లాంట్ పెట్టాక అస్సలు కాళ్ళు చేతులు కదపలేని వాళ్ళు కూడా కంప్యూటర్లో 3D గ్రాఫిక్స్ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. బికాస్ జస్ట్ విత్ థాట్స్ యూ కెన్ కంట్రోల్ అ కంప్యూటర్. దాన్ని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటారు, BCI. బట్ అది ఎందుకు చేయాలనుకున్నారు ఆయన? అది ఎందుకు అంటే 2 రీజన్స్. ఒకటి, ఇలా పక్షవాతం వచ్చిన వాళ్ళు, పేషెంట్స్ని, ఇంకా మెంటల్ బ్యాండ్విడ్త్ చాలా ఉన్న వాళ్ళకి ఎంపవర్ చేయడం, వాళ్ళకి సూపర్ పవర్స్ ఇవ్వడం. ఆ తర్వాత ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే AI పవర్ చాలా పెరుగుతోంది విపరీతంగా. అసలు ఇప్పుడు మనిషి ఇంటెలిజెన్స్ కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ పవర్ఫుల్ అయిపోయింది. అవును. సో ఎలాన్ మస్క్ ఫిలాసఫీ ఏంటంటే ది ఓన్లీ వే యూ కెన్ మ్యాచ్ AI's క్యాపబిలిటీ ఈజ్ టు హ్యావ్ ఎ చిప్ ఇన్ యువర్ బ్రెయిన్ టు కంబైన్. దాని సింబయోసిస్ అంటాడు. అంటే AI పవర్ ఎలా పెరుగుతుందో మనం ఆ పవర్ని పట్టుకోవాలి, మనం కూడా దాంతోపాటు అంత ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే మన ఎగ్జిస్టింగ్ హ్యూమన్ బ్రెయిన్ పవర్ సరిపోదు, వీ నీడ్ అన్ ఎక్స్ట్రా చిప్. అది కూడా బట్ ఆర్టిఫిషియల్ అవుతుంది కదా. బట్ అది ఆర్టిఫిషియలే, బట్ అది ప్రోగ్రామబుల్. సో మీరు రాత్రి పడుకుని లేచే లోపల AI అంత పవర్ఫుల్ మీ బ్రెయిన్ కూడా ఆలోచించడం మొదలెడుతుంది. అండ్ ఒక ఛార్జ్తో 10 hours మీరు కంట్రోల్ చేయొచ్చు కంప్యూటర్ని ఆర్ ఎక్స్టర్నల్ డివైసెస్ని. సో AI పవర్ పెరిగే కొద్దీ ఈ N1 చిప్ కూడా పవర్ఫుల్గా అవుతుంది. సో హ్యూమన్స్ కెన్ కీప్ అప్ విత్ ది పేస్ ఆఫ్ AI విత్ న్యూరాలింక్. బట్ వాట్ ఇఫ్ యూ గెట్ సమ్ రాంగ్ థాట్స్? బావిని సంపేయాలరు అంటే అది క్వైట్ పాసిబుల్. కీడించి వేలంచాలి కదా. మీరు చెప్తున్న నిజంగా మోడల్ సక్సీడ్ అవుతే రైట్, ఎక్కడో కోపతాపాలు, హ్యూమన్ ఎమోషన్స్, మరి వాటికి తావు ఉండదా ఆ న్యూరాలింక్లో కనెక్ట్ ఆ చిప్కి? రైట్. ప్రస్తుతం న్యూరాలింక్ ట్రై చేసేదల్లా థాట్స్తో కంప్యూటర్ని కంట్రోల్ చేయడం అంతే. బట్ దాని నెక్స్ట్ స్టెప్ కాన్షియస్నెస్ని ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి మూవ్ చేయడం, మన కాన్షియస్నెస్ మెమరీస్ని బ్యాకప్ తీసి రెస్టోర్ చేయడం. మ్యాట్రిక్స్ సినిమా, మ్యాట్రిక్స్ అండ్ రోబో, అవన్నీ కూడా వెరీ వెరీ అంటే సైన్స్ ఫిక్షన్ నిజం అవుతుంది అనమాట. సో ఐన్స్టీన్ బ్రెయిన్ చిప్ తీసుకొచ్చి ఎవరికి పెట్టినా వాళ్ళు కూడా ఐన్స్టీన్లా ఆలోచించడం, ఇలాంటివన్నీ పాసిబుల్ అవుతాయి. కాన్షియస్నెస్ని బ్యాకప్ తీయడం అనేది అల్టిమేట్ గోల్. అద్భుతం. అంటే ఇది మేనిఫెస్ట్ అయితే ఏమవుతుంది జానకిరామ్ గారు? అది ఊహించడం చాలా కష్టం. ప్రస్తుతానికైతే FDA అని ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. అది అప్రూవ్ చేసింది యుఎస్లో. అప్రూవ్ చేసిందంటే ఇంకా ఆల్రెడీ అప్రూవ్ చేసింది. సో ఇప్పుడు 4-5 పేషెంట్స్ దే ఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ క్లినికల్ ట్రయల్ లాగా. క్లినికల్ ట్రయల్స్ అయిపోయాయి, ఇది లైవ్. ఇప్పుడు 4-5 పేషెంట్స్ యుఎస్లో దాన్ని పెట్టుకుని దే ఆర్ ఏబుల్ టు ఫంక్షన్ ఎట్ ఏ హయ్యర్ కెపాసిటీ. అది తర్వాత యూకేలో కూడా అప్రూవల్ వస్తుంది. UAEలో క్లీవ్లాండ్ క్లినిక్ ఉంది, వాళ్ళ పార్ట్నర్షిప్తో మిడిల్ ఈస్ట్లో కూడా స్టార్ట్ చేశారు న్యూరాలింక్ ట్రయల్స్ అండ్ న్యూరాలింక్ టోటల్ ఇంప్లిమెంటేషన్. ఇది కాస్ట్ ఎఫెక్టివా ఫర్ పీపుల్ హు ఆర్ యూజింగ్ ఇట్? దీని కాస్ట్ ఇంకా అంత బయటకు రాలేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళే ఎక్స్పెరిమెంట్ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ సబ్జెక్ట్స్ ఎంచుకుని రైట్ ట్రై చేసి చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ ముందు మనం మీరు అన్నట్టుగా ఒక చిప్ తోటి మన బ్రెయిన్ చిప్
దాన్ని మ్యాచ్ దానిపైన ఇంకొక చిప్ పెట్టి ఈ చిప్ మొత్తం అంత కంప్యూటర్ నెట్వర్క్ ని కంట్రోల్ చేసి రైట్ అల్టిమేట్లీ మ్యాన్ ఇస్ ద బాస్ అని చెప్పుకునే ప్రయత్నం. ఎగ్జాక్ట్లీ ఎన్ని మెషిన్లు వచ్చినా ఎగ్జాక్ట్లీ మెయిన్ అదే. అంటే ఏఐ మనకన్నా పవర్ఫుల్ అవ్వకుండా మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బ్రెయిన్లో ఇంప్లాంట్ చేసుకుని దానికి మ్యాచ్ అవ్వడం అనమాట. ఎలాగైతే ఇదివరకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యేది ఇప్పుడు అర్థమైంది కదా, కాన్షియస్నెస్ ఇంప్లాంట్ ఇది. అది దట్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ మైండ్ బాగ్లింగ్. రైట్. నిజంగా అసలు మీరు అన్నట్టు కామిక్ కథలో లేకపోతే ఏదో సంగీతం సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 లాంటి సినిమాల్లో హూ నోస్ ఆయన పాస్ట్ టైం మెషిన్ కనిపెట్టినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. రైట్ రైట్. ఎవరు మన ఎలాన్ మస్క్. అబ్సల్యూట్లీ. తర్వాత స్పేస్ ఎక్స్కే ఇంకొక ప్రోడక్ట్ ఉంది, దాన్ని స్టార్ లింక్ అంటారు. ఈ స్టార్ లింక్ ఏంటంటే అసలు ఊహించలేని ప్లేసుల్లో, అంటే భూటాన్ లాంటి ప్రదేశాల్లో కొండలు ఎక్కువ ఉండి రఫ్ టెరైన్ అంటారు, అలాంటి చోట్ల ఇంటర్నెట్ కనెక్షన్స్ చాలా కష్టం. అవును. అలాగే వార్ అవుతున్న చోట, వార్ ఫీల్డ్లో, డెజర్ట్స్లో, ఎయిర్ క్రాఫ్ట్స్లో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి స్టార్ లింక్ చాలా ఉపయోగపడుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే దే లాంచ్డ్ ఎ క్లస్టర్ ఆఫ్ శాటిలైట్స్. రైట్. ఈ శాటిలైట్స్ నార్మల్ శాటిలైట్స్ కన్నా చాలా కిందకు ఉంటాయి ఆర్బిట్లో, అండ్ దే బీమ్ ఇంటర్నెట్. సో నార్మల్గా మన డిటిహెచ్ టీవీ ఉందనుకోండి, డిటిహెచ్ వర్క్స్ లైక్ ఒక శాటిలైట్ ఉంటుంది, మన ఇంట్లో చిన్న డిష్ ఉంటుంది, అది వన్ వే కమ్యూనికేషన్. దాని సిగ్నల్ తీసుకుని మనం టీవీలో హెచ్డి ఇమేజెస్, హెచ్డి వీడియోస్ చూస్తాం. బట్ స్టార్ లింక్ అనేది 2-way డేటా ట్రాన్స్ఫర్. సో ఇట్ కెన్ యాక్చువల్లీ బీమ్ ఇంటర్నెట్ అండ్ ప్రొవైడ్ 2-way కమ్యూనికేషన్. సో ఈ స్టార్ లింక్ వల్ల ఆఫ్రికాలో, తర్వాత మొన్న ఉక్రెయిన్ వార్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా పెరిగింది. అండ్ ఇండియాలో కూడా లాంచ్ అయింది. అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, అబౌట్ 70,000 to 80,000 రూపీస్ వన్ టైమ్ ఇన్స్టలేషన్, అండ్ 7,000 to 8,000 రూపీస్ పర్ మంత్. మీకు వచ్చే బ్యాండ్ విత్ 250 Mbps మాత్రమే. మనకి ఇప్పుడు ఎయిర్టెల్ కానీ యాక్ట్ కానీ వీళ్ళు ఎవరైనా అయితే 1 Gbps మనకి జస్ట్ 1,500లోనో 1,200లోనో వచ్చేస్తుంది. బట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. బట్ ది ఐడియా ఈజ్ ఇట్స్ పోర్టబుల్, ఇట్స్ అవైలబుల్ ఇన్ ఏరియాస్ వేర్ ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. అది స్టార్ లింక్. ఐ థింక్ కమ్యూనికేషన్కి దానికి విపరీతంగా అవసరం. అబ్సల్యూట్లీ. ఎస్పెషల్లీ స్ట్రాటజిక్ పాయింట్స్లో అయితే ఏరియాస్లో ఇది డిప్లాయ్ చేయడం చాలా అవసరం. రైట్. సో ఇది స్టార్ లింక్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్పేస్ ఎక్స్ అనమాట. సో మనకి టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్ లింక్, తర్వాత మన బోరింకో, ట్విట్టర్, ఆఫ్ కోర్స్ ట్విట్టర్, వీటితో పాటు ఆఫ్ కోర్స్ న్యూరాలింక్ ఇస్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్. అండ్ ఫైనల్లీ XAI, గ్రాక్ అన్న మోడల్ లాంచ్ చేశారు వాళ్ళు. అవును. సో గ్రాక్ హ్యాస్ అసలు అన్ని చాట్ జీపీటీ అన్ని ఎగిరిపోయాయి కదా తర్వాత. అంటే ఎగిరిపోయాయి అంటే రిలేటివ్లీ ఇట్ ఈస్, అంటే అది మన టాప్ 10 సాంగ్స్లో ఉంటాయి. ఇవాళ ఆ మోడల్ టాప్లో ఉంటే రేపు ఇంకోటి వస్తుంది. బట్ గ్రాక్ ఈజ్ కంపీటింగ్ రియల్లీ వెల్. అంటే గ్రాక్ ఏమేమి చేసి పెడుతుంది మనకి? గ్రాక్ కూడా చాట్ జీపీటీ లాంటిదే, బట్ గ్రాక్ ఎలాన్ మస్క్ పర్సనాలిటీ దాంట్లో ఎంబెడ్ అయి ఉంటుంది. అది సెటైరికల్, సర్కాస్టిక్, హ్యూమరస్. సో మీరు దాన్ని ఏమడిగినా అది కొంచెం డిఫరెంట్గా సమాధానం చెప్తుంది. అండ్ దట్ రిఫ్లెక్ట్స్ ఎలాన్ మస్క్స్ పర్సనాలిటీ. అది అసలు ఎంత ఇట్స్ అమేజింగ్ థింగ్. రోజులో ఎన్ని గంటలు ఆయన కష్టపడుతూ ఉండొచ్చండి జస్ట్. అంటే ఆయన ఎఫిషియన్సీ మోడల్ కాబట్టి. రైట్. ఒకవైపు ఎఫిషియన్సీ, రెండో వైపు ఆయన చాలా మంది పిల్లలు అనుకుంటా ఆయనకి. రైట్. ఆల్మోస్ట్ 12-13 మంది ఉన్నారు. 13 మంది, అది కూడా ఒక అద్భుతం. అంటే 12-13 మంది పిల్లలు, వెదర్ హీస్ పేరెంటింగ్ దెమ్ యాక్టివ్లీ ఆర్ నాట్, బట్ తన ఒక లైఫ్ ఏదో ఉంటుంటుంది కదా. ఆయన కూడా ఏదో కోరికలు, డిజైర్స్ ఇవి కాకుండా ఉంటుంటాయి కదా. బయటకు వెళ్తాను, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను అవి. I just wonder ఎలా కష్టపడతారు ఆయన. He works for 18 hours a day, 18 to 20 hours. అండ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. అంటే మార్నింగ్ ట్విట్టర్లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుని, మధ్యాహ్నం స్పేస్ ఎక్స్లోకి వచ్చి ఇంకో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుని, మళ్ళీ సాయంత్రం బోరింకోలోకి వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడి. ఇది అందరికీ పాసిబుల్ కాదు. మనం ఒక చిన్న డెసిషన్, ఇన్సూరెన్స్ ఏం తీసుకుందాం అని ఆలోచించడానికి ఒక రోజు అడుగుతాం, ఒక రోజు అయిపోతుంది మనకి. బట్ అలాంటి క్రూషియల్ డెసిషన్స్, ఒక కంపెనీ డైరెక్షన్ని మార్చగలిగేవి ఆయన 3-4 డెసిషన్స్ తీసుకుంటాడు రోజు. హౌ డు వి, అంటే ఎలా కల్టివేట్ చేసుకోవచ్చు అంత షూర్ షార్ట్ డెసిషన్ మేకింగ్? తప్పైనా పర్లేదనే ఒక ఇది ఉంది కదా. అది ఉంది. ఎందుకంటే ఇదివరకు ఒకసారి ఫెయిల్ అయ్యాడు మధ్యలో ఆయన. పంపించడంలో ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ అండ్ హీఈస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్స్. అది కాకుండా ట్రంప్తో హీ పార్ట్నర్డ్, అండ్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ కలిసి డోజ్ అని ఒకటి లాంచ్ చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో దాంట్లో మన ఈ గవర్నెన్స్ లాగా అనమాట. సో హీ యాక్చువల్లీ పార్ట్నర్డ్ విత్ ట్రంప్. వాళ్ళిద్దరిని బ్రొమాన్స్ అనేవారు, బ్రదర్స్ టుగెదర్, అండ్
వర్ గోయింగ్ వెరీ వెల్. బట్ ఆ తర్వాత ట్రంప్తో కూడా పడలేదు. హీ కేమ్ అవుట్ ఆఫ్ డోజ్ అండ్ అది తెలుస్తుంది. ఈ మధ్య ఇద్దరు కలిసికట్టుగా కనిపించట్లేదు. మధ్యలో వాళ్ళ పిల్లాడిని ఎత్తుకుని రైట్ వైట్ హౌస్ లో వాళ్ళ పిల్లలు మొత్తం వచ్చేవారు. మోడీ వచ్చినప్పుడు కూడా వైట్ హౌస్ లో ఎలాన్ మస్క్ వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాడు. బట్ నౌ ఇట్స్ లిమిటెడ్. ప్లస్ ఈ నిన్న కాక మొన్న వచ్చిన $100,000 H1B ఫీ ఉంది కదా, అది ఖండించుంటాడు. దానికి హీఈస్ యాంటీ. అది చాలా పెద్ద విషయం. అసలు ఎందుకు పెట్టారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ఏదో కట్ చేయబోయి నంబర్ ఆఫ్ H1 ఎంట్రీస్ ఇంటూ ద కంట్రీ. బట్ ఇట్స్ అ వెరీ హార్డ్ డెసిషన్. రైట్. యా, దాన్ని ఎలాన్ మస్క్ ఖండించినట్టు. దాన్ని ఇలాంటి చాలా పాలసీస్లో ఎలాన్ మస్క్ కి డొనాల్డ్ ట్రంప్ కి డిఫరెన్సెస్ వచ్చాయి. యా, బట్ ఇప్పుడు ఎలాన్ మస్క్ విజన్లో మనకి అంత పెద్ద ఎక్స్పాన్షన్ ప్లాన్స్ జరుగుతున్నప్పుడు మ్యాన్ పవర్ అవసరం. సో మన ఇండియన్స్కి ఏంటి చెప్పండి, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది టు గెట్ ఇన్ టు బిగ్ ఐడియా కంపెనీస్, ఇన్నోవేటివ్ కంపెనీస్ లైక్ ఎలాన్ మస్క్ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఇమ్మిగ్రెంట్ అండ్ హీ సపోర్ట్స్ అ లాట్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ వర్కింగ్ ఫర్ హిమ్. టెస్లాలో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. అవును. స్పేస్ ఎక్స్లో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. సో మనకి డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఇట్స్ ఎ డ్రీమ్ కంపెనీ ఫర్ లాట్ ఆఫ్ ఇండియన్ రీసెర్చర్స్ అండ్ ఇండియన్ ప్రొఫెషనల్స్. ఎలాన్ మస్క్ కంపెనీలో పనిచేయడం ఒక ప్రెస్టేజియస్, ఒక చాలా వాల్యుబుల్ రెస్పెక్టబుల్ పొజిషన్ అది. బట్ ఏఐ మీద పట్టు ఉండాలి. అంటే ఇప్పుడు మామూలుగా చదివే కోర్సెస్ సరిపోవు. లేదు, టు మేక్ ఇట్ టు ఎలాన్ మస్క్ కంపెనీ యూ షుడ్ బీ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్ అది. బట్ ఇండియాలో స్టార్ట్ అయ్యాక ఆపరేషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా ఇండియాకి వచ్చింది. సో దానివల్ల టెస్లా ఎంప్లాయీస్ ఇండియాలోనే ఉంటారు, ఇండియన్సే ఉంటారు. సో యాజ్ ఈ ఎక్స్పాన్స్ హిస్ బిజినెస్ మనకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళి వర్క్ చేయడం ఒకటి, వేరే కంట్రీస్లోను ఇండియాలోను ఎలాన్ మస్క్ కంపెనీస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం ఇంకొకటి. ఎలాన్ మస్క్ కన్ను ఎక్కడుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశాల మీద ఉండుంటుంది ఆయనకి, అంటే ఫర్ మ్యాన్ పవర్, ఫర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్? బికాజ్ అంతా అమెరికాలోనే కేంద్రీకృతం చేస్తాం అనుకోరు. లేదు, బికాజ్ ఎస్పెషల్లీ ఆయన మార్స్కే వెళ్దాం అనుకుంటున్నప్పుడు భూమంతా ఒక వసుదైక కుటుంబం. ఎలాన్ మస్క్ ఈజ్ ఏ హార్డ్ కోర్ బిజినెస్ మ్యాన్. తనకి ఎవరైతే ఫేవరబుల్గా ఇస్తారో, ఎక్కడైతే తను మ్యాక్సిమం రెవెన్యూ జనరేట్ చేసుకోగలడో ఆ జియోగ్రఫీకి వెళ్ళిపోతాడు. అది. సో హీ డజంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్స్ ఆర్ అప్రహెన్షన్స్ అబౌట్ ఎనీ కంట్రీ. తనకి బిజినెస్ ఎక్కడ దొరికితే, ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తాడు. బట్ అఫ్ కోర్స్ ఇండియాలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. అసలు యాక్చువల్గా స్టార్లింక్ ఇండియాలో లాంచ్ చేయడం అంత అవసరం కాదు. మనకి ఆల్రెడీ ఇంటర్నెట్ పెనిట్రేషన్ చాలా బాగుంది. పల్లెటూళ్ళలో కూడా మనకి ఫైబర్ ఇంటర్నెట్ వచ్చింది. బట్ హీ మేనేజ్ టు గెట్ ఇట్. జియో, ఎయిర్టెల్తో కంపీట్ చేస్తూ హీ స్టార్టెడ్ స్టార్లింక్. దానికి ఇండియాలో పర్మిషన్స్ తెచ్చుకున్నాడు. అదొక ఎగ్జాంపుల్. అవును, అదే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎంత పవర్ ఉందో ఆయనకి. రైట్. ఇది ఇవ్వకపోతే మళ్ళీ ఇంకో చోట దెబ్బ పడుతుంది. రైట్. కాబట్టి ఐ థింక్ ఆ ఫ్యూచరిస్టిక్ దీంతో ఇచ్చుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చైనా లాంటి దేశాలు ఎలా చూస్తాయండి ఎలాన్ మస్క్ని? చైనాకి ఎలాన్ మస్క్కి పడదు. బికాజ్ ఎలాన్ మస్క్ ఏం చేసినా చైనీస్ ఆల్టర్నేటివ్ ఒకటి ఉంటుంది. అదే, ఎలక్ట్రిక్ కార్స్ అయినా సరే, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అయినా సరే, ఎవ్రీథింగ్. చైనా ఈజ్ అ డిఫరెంట్ యూనివర్స్, అదొక ప్యారలల్ ప్రపంచం. అవును. సో ఎలాన్ మస్క్ కూడా ఎంట్రీ ఉండదు చైనాలో, చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. బికాస్ చైనా మీరు అన్నట్టు గోడ కట్టేసుకున్నారు. గ్రేట్ వాల్ ఇస్ యాక్చువల్లీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఎలాన్ మస్క్ లాంటి విజనరీ తన ఐడియాస్ ని అన్ని చోట్లకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. రైట్. చైనా గోడ కట్టుకుని మా దేశంలో మాకు ఇది అని చెప్పారు. దట్స్ హౌ దే ఆర్ ఆపరేటింగ్. రైట్. బట్ ఈ రాబోయే 15-20 yearsలో రానికరామ్ గారు, ఫైనలీ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, వరల్డ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? జస్ట్ మన దైనందిన జీవితం తీసుకుంటే వాట్ డూ యూ సీ హ్యాపెనింగ్? సో 2 dimensions. ఒకటి, మనం ఊహించలేని కొత్త కంప్యూటర్ ఫామ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఫామ్ ఫ్యాక్టర్ అంటే మనం ఒక 10 ఏళ్ల క్రితం ఫోన్ని ఇంత చిన్నగా అవుతుంది, ఇంత పవర్ఫుల్గా అవుతుందని ఊహించలేం. ఇప్పుడు మీరు నేను వాడే ఫోన్ ఒక 10 years క్రితం ఒక పెద్ద డెస్క్టాప్ కంప్యూటర్ అంత పవర్ఫుల్. అలాగే మన గ్లాసెస్, మొన్నే మెటా ఒక స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ చేసింది. సో కంప్యూటర్స్ మన ప్రిస్క్రిప్షన్ లెన్స్లోకి వచ్చేస్తాయి, ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్లోకి. అండ్ యూ డోంట్ హ్యావ్ టు యూజ్ యువర్ మొబైల్ ఫోన్. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే యూ కెన్ యాక్చువల్లీ సీ హూ ఈస్ కాలింగ్ అండ్ యూ కెన్ టాక్. సో కంప్యూటర్స్ అనేవి మనం ఊహించని కొత్త ప్లేసెస్లోకి ఎంటర్ అవుతాయి. అదొకటి. సెకండ్ థింగ్ ఈజ్, కంప్యూటర్స్ ఎంటర్ అయిన వెంటనే సాఫ్ట్వేర్తో పాటు ఏఐ అవి కూడా ప్రత్యక్షం అవుతాయి. సో ఈ 2 కాంబినేషన్స్ మనని టోటల్గా మార్చేస్తాయి. ఇవాళ మనం వాడే కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, టీవీస్, ప్రతిదీ చాలా రివల్యూషనరీగా మారిపోబోతోంది నెక్స్ట్ 10 yearsలో. మనం ఊహించలేము అసలు. ఫ్యాసినేటింగ్ టు నో. అది కాకుండా కూడా ఐ థింక్ ట్రావెల్, ట్రాన్స్పోర్టేషన్,
కమ్యూనికేషన్ అన్నీ కూడా మనకి చాలా ర్యాపిడ్గా మోర్ ఎఫిషియెంట్గా రైట్. అలా మారుతున్నాయి. మనం ఇంకా కూడా ఒక మాట అంటే అనక మానలేకపోతున్నాను. ఇంకా మన మూఢనమ్మకాల మాటున ఇరుక్కుపోయి ఎక్కడో ఏదో జరుగుతోందని చెప్పి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక సినిమా చాలా బాగా రౌండ్స్ చేసిన సినిమా కాంతారా సినిమా అక్కడ చూసి బయటకు వచ్చిన వాళ్ళకి పూనకాలు వచ్చేసాయి, ఏదో జరిగిపోయిందని చెప్పి వాళ్ళు ఊగిపోతున్న వీడియో చిన్న చిన్న రీల్స్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. అసలు జరుగుతుందంటారా? డూ యూ బిలీవ్ దట్ మనిషిలో కూడా ఇంకా అన్టాప్డ్ పొటెన్షియల్ ఆఫ్ హయ్యర్ సైకిక్ పవర్స్ అవి ఉంటాయని మీరు భావిస్తున్నారా? హయ్యర్ సైకిక్ పవర్స్ కాదండి, అది హిస్టీరియా. ఇప్పుడు కాంతారనే కాదు, ఇంతకు ముందు వచ్చిన అమ్మోరు, చాలా భక్తి సినిమాల్లో థియేటర్లో హారతులు ఇవ్వడం, పూనకాలు రావడం, ఊగిపోవడం, చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళడం, ఇవన్నీ చూసాం. సో అదొక హిస్టీరియా. జనాలకు అందులో దసరా సీజన్లో రిలీజ్ అయింది కాబట్టి అందరూ ఇంకా అదే మూడ్లో ఉంటారు. సో అవుతుంది. అదొక ఫెయిత్ అంతే. ఇట్ ఈస్ నాట్ సైకిక్ సూపర్ పవర్ ఆర్ ఎనీథింగ్. అదొక జస్ట్ నమ్మకం. ఆ బోర్డర్ దాటితే మూఢనమ్మకం. మీరు ఎలా చూస్తే దాన్ని అలా అనొచ్చు. బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సైకిక్ పవర్స్. నేను ఇంతకుముందు మీతో చెప్పినట్టు ఆర్జీవీ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చాను. నేను ఐఎమ్ ఏ హార్డ్ కోర్ ఏథిస్ట్. నేను 100% నాస్తికుణ్ణి, నేను ఇవేమీ నమ్మను. సో నాకు ఇవన్నీ చాలా హిస్టీరికల్గా, చాలా సైకలాజికల్ డిసార్డర్స్లా కనిపిస్తాయి. అంటే ఇలా పూనకాలు రావడం ఇది బికాజ్ ఇవన్నీ కూడా రైట్. అంటే ఇది ఎందుకు మీరు ఫిల్మ్ బఫ్గా కూడా ఉన్నారు కాబట్టి ఇక టెక్నాలజీ ఇంత ర్యాపిడ్గా అడ్వాన్స్ అయిపోతుంది. మనం ఎక్కడో చిన్న అల్పమైన ఫీలింగ్స్లో, లేకపోతే ఎవరో నన్ను ఏదో అన్నారని బాధపడిపోతూ, లేదు ఫ్యామిలీ డ్రామాస్ అన్ని కూడా రచ్చకెక్కుతూ ఇలాంటి ఒక ఇది చూస్తున్నా ఇప్పుడు. ఐ జస్ట్ వండర్, మన టైం, మన ఇంత లిమిటెడ్ టైం మనకి భూమి మీద ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తున్నాం, ఎటు పోతున్నాం అనే ఒక ఆందోళనతో అడిగాను. ఇది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గట్లేదు. ఇది ఇంకో వైపు ఇది. అది AI ఈజ్ ద నెక్స్ట్ గాడ్ అని చెప్పి ఆర్జీవి గారు అన్నారు వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఆయనతో మాట్లాడుతూ. మీరేమంటారు? డూ యూ అగ్రీ దట్ AI ఈజ్ ద నెక్స్ట్ గాడ్? ఇట్స్ ప్యారలల్ టు గాడ్. అవునా? అంటే మనం దేవుడి నుంచి ఏం ఆశిస్తామో అవన్నీ AI ఇవ్వబోతోంది. అంతేనా? సో అలా మారిపోతుంది. కానీ మనకేమి అంటే దేవుడు శిక్షలు విధించినట్టు AI కూడా విధిస్తుందా? లేదు అసలు కాన్సిక్వెన్సెస్ మనం ఏది ఇస్తే కమాండ్ అదే వస్తుంది అన్నట్టు? దేవుడు ఎప్పుడు శిక్ష విధించడండి, అది మనం అది చెప్పబడింది కదా. చెడు చేస్తే మంచి చేస్తే AIకి మనం మొక్కుకోక్కర్లేదు, మొక్కులు తీర్చక్కర్లేదు, పొర్లు దండాలు పెట్టక్కర్లేదు. ఇవేమీ చేయకుండానే మనకి ఏం కావాలో అది AI ఇస్తుంది. సో నాకు చాలా మందికి AI టెక్నాలజీ ఒక రిలీజియన్, ఒక గాడ్. అది మీకు కూడా చాలా మందికి టెక్లో ఉన్న వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలీజియన్, AI ఇస్ ది గాడ్. రైట్. నిజంగా జస్ట్ టు గివ్ అ వెరీ స్మాల్, చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎవరైనా ఊహించుకున్నారా దట్ ఒక చిన్న సెల్ఫ్ స్వర్లింగ్ మెషిన్ మన ఇల్లు ఊడ్చిపెడుతుందని చెప్పి? ఇప్పుడు మీరు చక్కగా ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్తే 20,000 30,000 దొరుకుతుంది. రైట్. అంటే ఇదివరకు మనం నడుం బిగించి మనమే ఊడ్చుకోవాలి, ఇంటికి మహాలక్ష్మి అది ఇది ఊడిస్తేనే ఇల్లు కళకళ. ఇప్పుడు ఒక మెషిన్ ఆన్ చేస్తే వెళ్ళి ఊడ్చేస్తుంది. అలా మారిపోయింది లైఫ్. కానీ దాన్ని చాలా మంది యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అది చీపురు పెట్టి తుడిచినంత శుభ్రంగాను, ఆర్ అది తుడిచినట్టు కాదు. పూజ చేసుకునే ముందు అది వచ్చి తుడిచి వెళ్తే నేను పూజ చేసుకోలేనని అది చేసి వెళ్ళాక కూడా మళ్ళీ తుడుచుకుంటున్నారు. సో అక్కడ ఉంది మెయిన్ ప్రాబ్లం. బట్ ఆల్సో మీరు అన్నట్టు దానికి డిజైనింగ్ పవర్స్ ఉండకపోవడం అనేది టెక్నాలజీకి. ఇప్పుడు మొన్న ChatGPTలో కన్వర్జేషన్స్ ఎవరో చేసుకుని వాళ్ళ తనువు చాలించుకున్నారని ఒక ఆందోళనకరమైన పరిణామం చూసాం. అంటే వెదర్ ఇట్ వాజ్ యాక్చువల్లీ డైరెక్ట్లీ లింక్డ్ ఆర్ నాట్, డెఫినెట్గా ఏదో కాన్వర్జేషన్ నడిచిందని చెప్తారు. ChatGPT చాలా బాగా ఓదారుస్తుంది కూడా. అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందని మొదలెడుతుంది ఫస్ట్. అసలు మనం ఏమైనా కష్టం చెప్పుకుంటే, నేను ట్రై చేసి చూశాను. సో దాని మరి ఇస్ దట్ డెట్రిమెంటల్ టు ద వరల్డ్? డెట్రిమెంటల్ అంటే ఏఐని మనం ఏమడిగితే అది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే AI ట్రైన్ చేసిందే మిమ్మల్ని సపోర్ట్ చేసేటట్టు. అది కాబట్టి మీకు వ్యతిరేకంగా అలాంటి పని చేయకొని అది చెప్పడానికి ఇంకా అది ట్రైన్ అవ్వలేదు. బట్ ఇప్పుడు వచ్చే వాటిల్లో గాడ్ రైల్స్ అని ఉంటాయి, అవి అప్లై చేస్తున్నారు. ఎవరైనా సూసైడల్ థాట్స్ కానీ, ఎవరైనా ఇలాంటివి నాకు నా లైఫ్ ఎండ్ అయిపోవాలనుంది ఇలాంటివి ఏదైనా చెప్తే అది ఇమీడియట్గా 911 కాల్ చేయమంటుంది, లేకపోతే లోకల్ సపోర్ట్ సిస్టమ్కి కాల్ చేయమని చెప్తుంది. సో స్లోగా అలాంటివి వస్తున్నాయి. కానీ ఎప్పుడు
నేను మీతో చెప్పినట్టు టెక్నాలజీ ఈజ్ అ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్, అంటే రెండు వైపులా పదునున్న కత్తి, మనం దాన్ని ఎలా వాడితే అలా అవుతుంది. ఇది ఎందుకు అడిగానంటే ఇంత విజనరీ లైక్ ఎలాన్ మస్క్ ఆయన చేస్తున్న ప్రవేశపెడుతున్న విషయాలలో డెఫినెట్ గా హ్యూమనైజింగ్ ఫ్యాక్టర్ కొంత ఉంటుందని ఆశిస్తున్నారు చాలా మంది. రైట్. దాంతో పాటు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి, కంపానియన్స్ లేని వాళ్ళకి అసలు పర్ఫెక్ట్లీ ట్రైన్డ్ ఒక అందమైన అమ్మాయి కంప్యూటర్ పక్కన పెట్టుకుని అమ్మాయితో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ ఇవి కూడా చూస్తున్నాం మనం. ఇవంతా నిజమా కాదా, ఏఐ క్రియేటెడా తెలియదు, మీరే చెప్పాలి. టు హ్యావ్ అ కంపానియన్ ఇన్ అ కంప్యూటర్. ఓ రోబో సినిమా రజనీకాంత్ గారు ఎలా అయితే చేశారో పాసిబుల్. ఇప్పుడు అంటే మోడల్స్ ఎంత పాపులర్ అవుతుందంటే వియో అని వచ్చింది గూగుల్ది, తర్వాత సోరా అని ఓపెన్ ఏఐ మోడల్ ఉంది. అది మన ఫోటో అప్లోడ్ చేస్తే మనకు రకరకాల డ్రెస్సుల్లో మనని చూపిస్తుంది. అవును. సో కొన్ని ఫ్రేమ్స్ జనరేట్ చేసి దాన్ని ఇంకో మోడల్కి తీసుకెళ్ళి ఇంకో టూల్ వాడితే ఫస్ట్ ఫ్రేమ్ని లాస్ట్ ఫ్రేమ్ని కనెక్ట్ చేసి ఒక వీడియో క్రియేట్ చేస్తుంది. సో ఇవన్నీ వచ్చేసాక ఒక వర్చువల్ కంపానియన్ క్రియేట్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. అదే కాబట్టి పెళ్లి జరిగిందంటే రోబోతో పెళ్లి చేసుకోవడం కూడా, అంటే పెళ్ళి అంటే ఐ మీన్ క్వైట్ పాసిబుల్. వీఆర్ గెటింగ్ దేర్. ఇంకా అంటే ఆల్మోస్ట్ మనం జనరేట్ చేయలేదంటూ లేదు. అది సో అంత పవర్ఫుల్గా తయారయ్యాం. దానిలో ఆద్యులు ఎలాన్ మస్క్ లాంటి, ఆద్యులు అని చెప్పలేను బట్ దానిలో అగ్రగామి చెప్పచ్చు, అగ్రగామి అయితే చెప్పచ్చు, బికాస్ ఆద్యులు చాలా మంది ఉన్నారు ఇద్దరు కూడా. వీవ్ హ్యాడ్ గ్రేట్ ఎనీ టెక్నాలజీ జైంట్స్ యుడ్ లైక్ టు రిమెంబర్ ఎట్ దిస్ టైమ్. ఆఫ్ కోర్స్ బిల్ గేట్స్ ఇస్ అ రెవల్యూషనరీ హిమ్సెల్ఫ్. రైట్. అలాగా సుందర్ పిచ్చై, సత్య నాదెళ్ళ, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్. ఈవెన్ మార్క్ జుకర్బర్గ్. అది వీళ్ళందరూ కూడా. సో ఆల్ హ్యాట్స్ ఆఫ్, కుడోస్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఫర్ డీకోడింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ అస్ టుడే. మీకు హ్యాట్స్ ఆఫ్ జానకిరామ్ గారు. థ్యాంక్ యూ. యా, చాలా అద్భుతంగా చెప్పారు, అర్థమయ్యేలా చెప్పారు. మీకు ఎంత పట్టుందో మీ సబ్జెక్ట్ మీద, ఎంత ప్యాషన్ ఉందో కూడా అర్థమవుతుంది. మీరు మళ్ళీ రావాలి సుమన్ టీవీకి, బోల్డ్ విషయాలు చెప్పి మమ్మల్ని ఎన్లైటన్ చేయాలి. తప్పకుండా. యు ఆర్ అవర్ గ్రాక్. ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ.